నిన్నటి నుంచి ఒకటే వర్షం పడుతుందండి. ఇక ఇవాళ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. అంటే పెద్దది అవ్వలేదు అట్లా కానీ ఆగిపోను లేదు. సన్న తుంపర్లు అయితే పడుతూ ఉన్నాయి. ఇక నేనైతే వేడివేడిగా చికెన్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. కూర సగంలో ఉండగా ఫిక్స్ అయ్యానండి, సంగటి కూడా చేద్దామనేసి. ఇక కొంచెం పులుసులాగా ఉంటేనే సంగటిలోకి బాగుంటుంది కదా, అందుకోసమని కొంచెం పులుసులాగా పెట్టాను అనమాట. అది విలేజ్ స్టైల్లో. లాస్ట్లో ధనియాల పొడి వేసి చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను ఇప్పుడు టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వాడ్చుకున్న తర్వాత ఇందులో వేసేసి కొంచెం వాటర్ వచ్చేసి బయటికి వాటర్ అంతా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసాను. తర్వాత కొబ్బరి మసాలా కూడా వేసి ఇంకొంచెం పులుసుకి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మరీ చిక్కగా అట్లా గ్రేవీలా కాకుండా మరీ పలుచగా కాకుండా అయితే చేసుకున్నానండి. ఇక దీంట్లోకి లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేస్తాము. సగం ఫ్లేవర్ని టేస్ట్ని ఇచ్చేదే ఆ పొడి. ఇక అంతా అయిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని లాస్ట్లో ఈ పొడి చల్లేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకొని ఒక 10 నిమిషాలు అలా వేడిగా ఉడికించుకున్నామంటే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక సంగటికి ప్రిపేర్ చేసుకోవాలి.